డాక్టర్ జీవి పూర్ణచంద్ గారి భువన విజయం 2వ భాగం 12/7/20. ఒక భాష మీద వెలసినటువంటి శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు గురించి చరిత్ర అంతా చెప్పారు రామోత్తమాల్య. ఇప్పుడు మరాఠీలో విఠలుడి గురించి చెప్పడం ప్రారంభిస్తున్నారు. ఆర్యుల విష్, ద్రావిడల విత్గా వెత్గా మారి విఠల శబ్దోత్పత్తి జరిగిందని జీన్ జలూస్కీ అనే ఆయన పేర్కొన్నారు. మహాపరినిబ్బాణ సూత్త దీఘనిక 2 అనే బౌద్ధ గ్రంథంలో వెట్టదీప విష్ణుద్వీప ప్రస్తావన కనిపించటాన్ని ఆయన ఇందుకు సాక్ష్యంగా చెప్పారు. మరాఠీలోకి విఠ్ లేదా విఠల ద్రావిడ మూలాల్లోంచే చేరిందని కూడా భావించారు. విలియం క్రూక్ లాంటి ఆధునిక భాషావేత్త విత్ అంటే ఇటుక అని, స్థల అంటే నెలకొని ఉండటమని, ఇటుక మీద నిలబడి ఉండేవాడు విఠలుడని అర్థాన్ని చెప్పారు. ఈ వివరణ చాలా పేలవంగా ఉంది అంటారు. సినిమాల్లో కూడా అలాగే చూపారు. చరిత్రకారుడు గోపాల భండార్కర్ విష్ణు అనేది ద్రావిడ మూలాల్లోంచే వచ్చిందని, బహుశా కన్నడం నుంచి సంక్రమించి ఉండొచ్చని రాశారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళాది ద్రావిడ భాషలు ఏర్పడక పూర్వమే మూల ద్రావిడ భాష నడిచిన కాలంలోనే ఈ మార్పు జరిగి ఉండవచ్చు కదా. ఇలాంటి కథని పోల్చి శ్రీ మహావిష్ణువే పాళీ భాషలో చెప్పిన అంధక విష్ణువని, వాసుదేవుడు, బలదేవుడు లాంటి దేవతలకు విష్ణువు పితృదేవత లేదా మూల దేవత అని జీన్ జలూస్కీ అభిప్రాయపడ్డాడు. అంధక వెన్ను ఆంధ్ర విష్ణువు ఎలా అయ్యాడు? ఆంధ్ర విష్ణు లేదా ఆంధ్ర విష్ణు పేరుతో, అంధక విష్ణు లేక ఆంధ్ర విష్ణు పేరులో అంధ్ గురించి కొంత చర్చ చెయ్యాలి. మనం ప్రోటో ఇండో యూరోపియన్ పద రూపాల్లో వెదికితే అంధికి అసలు అర్థం దొరుకుతుంది. సంస్కృతం, లాటిన్ లాంటి భాషలన్నీ ఇండో యూరోపియన్ భాషా కూటమికి చెందాయి. ఈ కూటమిలోని భాషలకు మూల రూపంలో ప్రోటో ఇండో యూరోపియన్ అంధనే అంటే ఒక మనిషి అనర్థం. యాంథ్రోపాలజీ అనే పదంలో అంధ్ ANTH, యాంథోస్ అంటే మనిషి, అంతేకాని గుడ్డి చీకటి అని కాదు. మనది మనిషి వారసత్వం. మనం అంధకుడనే అసురుడి వారసులము, శాపగ్రస్తులైన విశ్వామిత్రుల పుత్రులము కాదు. అంధంటే మనుష్యుల వారసుల, అమృతాంధసులంటే మరణం లేని జాతి అనర్థం. అంధంటే మనిషి, అంధ్ అంటే ఆంధ్రుడు, అంధక వెన్ను అంటే ఆంధ్ర వెన్ను, ఆంధ్ర విష్ణువు ఇలా అయ్యారు. హెరిటేజ్ ఆఫ్ ఇండియన్ సిరీస్లో భాగంగా పి చెంచయ్య అనే పండిత్ హిస్టరీ ఆఫ్ తెలుగు లిటరేచర్ అనే వ్యాసంలో ద తెలుగుస్ మే హ్యావ్ బీన్ ఇన్ ద రిమోట్ పాస్ట్ అండ్ ద్రవిడియన్ పీపుల్ possessing a non-Aryan culture, but they seem to have lost their Dravidian identity very early in their history. In historical times, they were so completely Aryanized in religion, language, and literature that for all practical purposes they may be treated as Aryans, although their indigenous Dravidian influence continued to make itself felt. తెలుగువారు ఆర్యేతర సంస్కృతి వికాస కలిగిన ద్రవిడియన్ జాతీయ కాలక్రమంలో వాళ్ళు ఆర్యులతో సంపర్కం కారణంగా తమ ఆర్యేతర సంస్కృతిని వదులుకున్నట్లు కనిపిస్తోంది. దానికంతా తెలుగు చారిత్ర యుగం మొదలయ్యేనాటి
తెలుగువారి ద్రావిడ సంస్కృతికి దూరంగా ఉన్న చారిత్ర యుగాలలో వీళ్ళు పూర్తిగా ఆర్యీకరణం చెంది మతపరంగా, భాషాపరంగా, సాహిత్యపరంగా కూడా యజ్ఞ సాంప్రదాయాలను అలవాటు చేసుకుంటారు. బౌద్ధ యుగం నాటికి తెలుగువారు ఆర్య తరహా జీవన విధానంలోకి మారిపోయి, అయితే వారి సొంత ఆచార వ్యవహారాలు ఆర్య ధర్మాలను ప్రభావితం చేసి వారి ఉనికిని నిలిపాయి అని చెంచయ్య విశ్లేషణ. విన్సెంట్ స్మిత్ కూడా ఎర్లీ ఇండియన్ హిస్టరీ యాజ్ ఎ హోల్ కెనాట్ బి వ్యూడ్ in the perspective until the non-Aryan institutions of the South receiving adequate treatment. దక్షిణాది ఆర్యేతరుడు చరిత్రని సమగ్రంగా విశ్లేషిస్తే కానీ అఖండ భారతదేశపు తొలినాటి చరిత్ర నిర్మించటం సాధ్యం కాదని విన్సెంట్ స్మిత్ అన్నారు. 1912లో లైఫ్ ఇన్ ది ఏన్షియంట్ ఇండియా ఇన్ ది ఏజ్ ఆఫ్ మంత్రాస్ అనే గ్రంథంలో పిటి శ్రీనివాస అయ్యంగార్ విష్ణు అనేది సందేహంగా ద్రావిడ పదమనే రస. అప్పట్లో ఆయన వాదనను ఎవరూ పట్టించుకోకపోయిన హిందూ దేవతలంతా ఆర్యులని ఒక నమ్మకం ముఖ్యంగా. ఋగ్వేదంలో అన్యవ్రతులు ఆర్యేతరులైన ప్రజలు చాలామంది ఉన్నారు, అనేక రుక్కుల్లో కనిపిస్తుంది. దాని ఆధారంగా మన విశ్లేషణ జరగ. ఘటజాతక కథలోని అంధక వినుకి సంబంధించిన ఒక విచిత్ర కథ ఒకటి. ద్వారకా నగరాన్ని మంత్రశక్తులున్న ఒక గాడిద కావలి కాస్తూ ఉంటుంది. శత్రువు వచ్చినప్పుడు అది బిగ్గరగా అరవగానే ద్వారకా నగరం గాలిలోకి లేస్తుంది. వాసుదేవుడు వెళ్ళి ఆ గాడిద కాళ్ళు పట్టుకొని ప్రార్థించాడు. అది అరవకుండా కొద్దిసేపు ఉండటానికి ఒప్పుకో. ఈలోగా వాసుదేవుడు ద్వారకని గొలుసులతో బంధించి ఎగరకుండా కట్టడి చేస్తారు. వసుదేవుడంతటి వాడు గాడిద కాళ్ళు పట్టుకున్నాడనే తెలుగు సామెత ఈనాటికి వాడకంలో ఉందంటే ఘటజాతక కథకి తెలుగు నేలపై ప్రాచుర్యం ఉండేది అన్నమాట. నాగార్జునకొండ శిల్పాల్లో ఘటజాతక కథ శిల్పాలు కౌండిన్యసు సుచంద్రుడి పుత్రుడైన ఆంధ్ర మహావిష్ణువు కథలు కనిపించే ఆంధ్ర విష్ణువు అనే రాజు తెలుగు జాతి ప్రతిష్టను ఇనిమడింపచేసి అనేక జాతులుగా జీవిస్తున్న ప్రజలందరి ఏకం చేసి పరభాషాపరంగా తెలుగువారుగా జాతిపరంగా ఆంధ్రుడుగా తీర్చిదిద్దారు. ఆంధ్రులకు సంబంధించిన కథలు అటు ఆర్య పురాణాల్లో ఇటు బౌద్ధ జాతక కథల్లో సమానంగానే వ్యాపించి ఎవరి దృష్టి కోణాల్లోంచి వాళ్ళు వాటిని మలచుకొని ప్రచారం చేశారు. అంధకుడు అసురుడనే భావంతో ఆంధ్రుడు అతన్ని కథలు తమ కథలుగా చెప్పటానికి ఇష్టపడిక ఉండొచ్చు. పండితులు ఆంధ్ర విష్ణువుని ఏ కారణం చేత విస్మరించారో తెలియదు. నేను తెలుగు వల్లభుణ్ణి అని స్వయంగా ఆయన మొత్తుకున్నాడు స్వామి. అయినా స్పందించలేదు. మనం రాయల నాటి చరిత్రని, సంస్కృతిని, సాహిత్యాన్ని అర్థం చేసుకోవట హృదయ వైశాల్యం ఉండాలి అంటున్నాడు పూర్ణజన్. శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు దేవాలయం రాయల నాటి వజ్రాల పరిశ్రమ అనంతర పరిణామం. 15వ శతాబ్ది నాటికి ప్రపంచంలోనే అత్యధిక ధనిక సామ్రాజ్యంగా విజయనగర సామ్రాజ్యాన్ని మొదటగా గుర్తించింది పోర్చుగీసు. యూరోపియన్ ఆర్థిక వ్యవస్థ కన్నా విజయనగర ఆర్థిక వ్యవస్థ గొప్పగా ఉందని భావించారు వారు. దక్షిణ భారతంలోని సుగంధ ద్రవ్యాలు విజయనగరాన్ని సుసంపన్నం చేశాయి వాడు మొదట అంచనా వేసి.
కానీ విజయనగరానికి వచ్చి స్వయంగా పరిశీలించాక సుగంధ ద్రవ్యాల కంటే మించిన ఆదాయాన్ని సమకూర్చే మరో 2 అంశాలు ఉన్నట్టు గుర్తి. ఒకటి సాంకేతికంగా అభివృద్ధి చెందిన వజ్రాల పరిశ్రమ, రెండవది మంచి గంధపు చెక్క. విజయనగర సామ్రాజ్యంలో వజ్రాల గనులు ప్రధానంగా ఉన్నది తెలుగు ప్రాంతాల కోలారు. మంచి గంధం మొక్కల అడవులను కన్నడ నేల మీద. సుగంధ ద్రవ్యాలు ప్రధానంగా దొరికే మలబారు తీరం, తమిళ ప్రాంతాలు. ఈ విధంగా తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ ప్రాంతాలు కలిసి విజయనగరాన్ని సుసంపన్నం చేశారు. తెలుగు నేలపై వజ్రాల గనులు. విజయనగరం వజ్రాలను హంపి వజ్రాలనేవారు. ఆనాటి పోర్చుగీస్, జర్మన్, స్పెయిన్, ఫ్రెంచ్, రోమ్ వర్తకు యాత్రికులు వ్రాసినట్టు వ్రాతప్రతులు హంపి వజ్రాలకు సంబంధించిన అనేక వివరాలు తెలియచేస్తాయి. ఫ్రెంచ్ యాత్రికుడు జీన్ బాప్టిస్ట్ టావర్నియర్ ట్రావెల్స్ ఇన్ ఇండియా అనేటువంటి పుస్తకంలో విజయనగరం వజ్రాల గనుల స్వయంగా చూసి విశేషాలు రికార్డు చేశారు. సెబాస్టియానో మౌలిక్ 1629, మౌరిక్ 1629-43 కాలంలో విజయనగరంలో తిరిగి పర్యటించి విశేషాలు పేర్కొన్నారు. అబ్దుల్ రజాక్, నికోలా కోంట్, డొమింగో ఫేస్, ఫెర్నావు, న్యూనిస్, అథనీసియన్, నికేటిన్ లాంటి యూరోపియన్ వర్తకులు, యాత్రికులు హంపి వజ్ర పరిశ్రమ గురించి ప్రముఖంగా ప్రస్తావించారు. 16-17 శతాబ్దాల కాలంలో పోర్చుగీసుకు చెందిన ఫ్రాన్సిస్కో ఫెరీరా, ఇటాలియన్ వ్యాపారులు సీజర్ ఫ్రెడరిక్, గ్యాస్పరో బల్టి, స్పానిష్ వ్యాపారి జాక్విన్ డి కౌటె, ఫ్రెంచి యాత్రికుడు బెర్నియర్ వీళ్ళంతా హంపి వజ్రాల గురించి ఆనాటి ప్రపంచానికి బాగా చాటి చెప్పినవారు. ఆనాటి పోర్చుగీసులు విజయనగర వైభవాన్ని చూడాలని ఎంత ఆత్రపడ్డారో డొమింగో పేస్ రాసిన దాన్ని బట్టి మనకు తెలుసు. క్రిప్టోవాన్ డి ఫిగ్విరిడో తనతో వచ్చిన పోర్చుగీసు వాళ్ళందరినీ బిస్సనగా అంటే విజయనగరం నగర రాజభవన్ చూపడానికి దయతో తనను అనుమతించవలసిందిగా రాజును అభ్యర్థించి తనతో అనేక మంది పోర్చుగీసు వారు మొట్టమొదటిసారిగా బిస్నగ నగరానికి వచ్చారని, దాన్ని చూసి వాళ్ళంతా ఆనందిస్తారని, భగవంతుడు వారిని తమ తమ ప్రాంతాలకు తీసుకువెళ్ళినప్పుడు తాము చూసిన దాన్ని గురించి చెప్పుకునే వీలు ఉంటుందని ఫిగ్విరిడో రాజుకు విన్నవించారు. విస్మృత సామ్రాజ్యం విజయనగరం, రాబర్ట్ స్యూయల్ రాసిన పుస్తకం. ఫెర్నావో మ్యాజిక్ కూడా గతే గుత్తి వజ్రాల గనుల గురించి ప్రస్తావించారు. డ్వార్తే బార్బోజా అనేటువంటి పోర్చుగీసు రాజప్రతినిధి 16వ శతాబ్ది తొలినాటి బిస్నగ సామ్రాజ్యంలో అంటే విజయనగర సామ్రాజ్యంలో దక్కన్ దక్షిణ భూభాగంలో ఎన్నో వజ్రాల గనులున్నట్టు తన రాజుకు చెప్పారు. ఫ్రాన్సిస్కో ఫెరీరా పోర్చుగల్ రాజుకు రాసిన లేఖలో ఫడిక్, కొట్టిన్న, బళారి, కరుల్, పెండేపెల్యం, పెంపాయ్ అనేటువంటి ప్రాంతాలలో వజ్రాల గనుల గురించి వివరాలు ఉన్నాయి. ఈ పేర్లలో బళ్ళారి, వజ్ర కరూర్, కొండపల్లి, హంపి ఇవన్నీ ప్రసిద్ధమైన గనులున్న ప్రదేశం. 1614 మధ్య జాక్విస్ డి క్యూటర్ రాసిన వ్రాతప్రతిలో రామలకోట, నందియాల్, మల్లవిల్, మర్మూర్ గనుల పేర్లు కూడా కనపడతాయి. వీటిలో మల్లవెల్లి వజ్రాల గని తాను స్వయంగా చూశానని స్ట్రెయిన్ మాస్టర్
ట్రైన్సన్ మాస్టర్ 1679లో పేర్కొన్న కృష్ణా డిస్ట్రిక్ట్ మాన్యువల్ 1883లో గోర్టాన్ బెకంజీ వ్రాశారు. కృష్ణా జిల్లా నూజివీడు దగ్గర ఉన్న మల్లవల్, గొల్లపల్లిలలో వజ్రాల గనులున్నట్టు దీన్ని బట్టి ఇప్పటికీ తెలుస్తోంది. పరిటాల ఇప్పటికీ వర్షాలు కురిస్తే పరిగెత్తుకెళ్ళి మన దగ్గర చూసిన పేపర్లో అక్కడ వజ్రాల కోసం వెతికేవారు. 1795 డాక్టర్ హేనీ అనే బ్రిటిష్ అధికారి కూడా ఆ నూజివీడు గనుల్ని చూసినట్లు రికార్డు చేశాడు. బెకంజీ వివరించారు. గోల్కొండ సుల్తానుల పాలనలో నూజివీడు కొండపల్లి సర్కార్ కింద ఉండే నూజివీడు కొండపల్లి సర్కార్ కింద ఆథారిటీ కింద ఉండే కోళ్ళూరు, పరిటాల, మల్లవల్, గొల్లపల్లి ఇవన్నీ కొండపల్లి వజ్రాల గనులున్న ప్రాంతాలు ఆనాడు. విన్నోటన్, విలియన్ మెత్తోల్, కాన్స్టాన్ హెడా, గర్నియా డి ఓర్జ, వర్తేమా, బార్బోజా, యాండ్రీ సౌరిస్ బి లాజరస్ వైగస్, యాంటోనియో లోపెల్ ఇలా ఎందరో యూరోపియన్ విజయనగరం, గోల్కొండలలోని వజ్రాల పరిశ్రమ గురించి ఎన్నో విశేషాలు రాసి హంపి వజ్ర సంపద. విజయనగర వజ్రాల పరిశ్రమ వర్ధిల్లిన కాలంలో ప్రపంచంలో ఇంత ఆదాయ వనరులు కలిగిన పరిశ్రమ ప్రపంచంలోనే ఇంకెక్కడా లేదు. బ్రెజిలియన్ 1725లో దక్షిణ అమెరికాలో వజ్రాల పరిశ్రమ స్థాపించి 1866లో దక్షిణాఫ్రికాలో బంగారు గనుల విశేషాలు వెలుగులోకి వచ్చాయి. అంతవరకు తెలుగువారి వజ్ర పరిశ్రమే ప్రపంచ ప్రసిద్ధి చెందింది. అమెరికా డైమండ్స్ తక్కువ నాణ్యమై, కానీ విజయనగరం వజ్రాలు అలాంటివి కావు. తిరుగులేని నాణ్యమైన ఇంకెక్కడా దొరక రేర్ అంటమే. We can certainly assume that Deccan was the only place of diamond production in the world at that time అంటారు డాక్టర్ ఎస్ జయశీల స్టీఫెన్. 1995 ఏప్రిల్ జూన్ లిథిక్ సొసైటీ జర్నల్ అనేటువంటి దాని. ప్రత్యామ్నాయ ఆర్థిక వనరులైన ఖనిజాలు, లవణాల మీద దృష్టి పెట్టగలగడం వల్లనే విజయనగర రాజు అంతర్జాతీయ వాణిజ్యాన్ని అంత విజయవంతంగా నిర్వహించగలిగారు. ఫ్రాన్సిస్కో పెరీరా అనే పోర్చుగల్ రాజప్రతినిధి హంపి వజ్రాన్ని 3 రకాలుగా వర్గీకరించి వజ్ర కరూరులో దొరికే వజ్రం అన్నిటికంటా శ్రేష్టమైంది అన్న. కొండపల్లి వజ్రం కొంచెం చిన్నది, కానీ వజ్ర కరూరు కన్నా కాంతివంతంగా ఉంటుంది. పెంపాయి వజ్రం ముతకగా పెడుసుగా ఉంటుందని విశ్లేషించి 1520 నాటి కృష్ణరాజుల అధీనంలో ఆయన స్వయం పర్యవేక్షణలు 7 వజ్రాల గనులు ఉంటే 1678 నాటి సుల్తాన్ల అధీనంలో బిజాపూర్ సామ్రాజ్యంలో 15 గనులు, గోల్కొండ సామ్రాజ్యంలో 23 గనులు అంటే సుల్తానులు కొత్త గనుల్ని తెరిచారని అర్థం. భూగర్భ వనరులు విజయనగర రాజులు సంయమనం, సమతుల్యత సాధించే విధంగా ఉపయోగించారని, సుల్తాను దాని వాణిజ్య ప్రయోజనాల కోసం తెలుగు నేల లోపని వరలు తెగ నమ్ముకున్నారని దీన్ని బట్టి మనకి అర్థం. 16వ శతాబ్దిలో తమిళనాడులోని దేవికాపురం, అగరం, తిరువయ్యూర్లలో వజ్రాల మార్కెట్లు ఏర్పడ్డాయి. దీని తర్వాత తర్వాత 17వ శతాబ్దిలో చెంజీలగ జింజిన్ శివాజీ ఆక్రమించాక అక్కడ కూడా ఒక వజ్రాల మార్కెట్ ఏర్పడిందట. రాయల కాలంలో వజ్ర గనుల నిర్వహణ ఎలా ఉండేది? విజయనగర రాజులకు గనుల నిర్వహణ విషయంలో
శాస్త్రీయ విధానం ఉండేది. కృష్ణదేవరాయలు తర్వాత సుల్తాన్లు కొంత మార్పు చేసిన మొఘల్ చక్రవర్తులు, బ్రిటిష్ పాలకులు కూడా విజయనగర విధానంలోని వజ్రాల గనులను నిర్వహించే ప్రయత్నం చేశారు. కానీ చిత్తశుద్ధి లేకపోవడం వల్ల గొప్ప విజయాలు సాధించలేక వజ్రాలు దొరికే భూముల్ని సర్వే చేసి ఎంపిక చేసుకోగలగటం మొదటి అంశం. రాజు స్వయంగా పర్యవేక్షించేవారు. కంపలు, దుబ్బులు, తుప్పలు వాటిని దగ్ధం చేసేవారు. గని కోసం కేటాయించిన భూమికి చుట్టూ కోట ప్రాకారాలు నిర్మించేవారు. అది నిషిద్ధ ప్రదేశం. ట్రెస్పాసర్స్ ఉండకూడదు. జనసామాన్యానికి ప్రవేశం లేదు. నిరంతర నిఘా సైనికుల పహారా ఉండేది. గని కార్మికులను సెక్యూరిటీ గార్డులు బట్టలు దులిపి మరీ పరీక్షించి బయటకు పంపారు. బౌలుడిచ్చి శాస్త్రోక్తంగా పూజలు జరిగి వజ్రాల వేట ప్రారంభించారు. గని కార్మికులందరికీ అక్కడ సమావేశపరిచి తిలకంది గని సంపదని కాపాడతామని దేవత పేరుతో శపథం ఒట్టేయించేవారు. ఒక్కో గనిలో 20,000 నుంచి 60,000 వరకు 20,000 నుంచి 60,000 వరకు కార్మికులు పనిచేసేవారు. అప్పుడే వీళ్లలో స్త్రీ పురుషులు పిల్లలు కూడా ఉన్నారు. వేగులు 1000 కళ్ళతో గని కార్మికుల్ని కనిపెడుతూ ఉంది. వజ్రాల దొంగతనం చేసినట్టు బయట పడితే దాన్ని లాక్కొని దాని విలువకు 8 రెట్లు అపరాధ రుసుము విధించేవారు. మరణశిక్ష కూడా. వాన్ లిన్షోటన్ అనే యాత్రికుడు ఇలా అంటాడు: ఇఫ్ ఎనీ మ్యాన్ బీన్ ఫౌండ్ దట్ హైడెత్ ఎనీ సచ్ హీ లూజెస్ బోత్ లైఫ్ అండ్ గుడ్స్ అని. ఇంత కఠినమైన నియమాలను పెట్టి నడపటంతో బయట ప్రజలకు ఈ వజ్రాల గురించి, గనుల గురించి పెద్దగా పోగొట్టా తెలిసేది కాదు. ప్రతి 2,000 మంది కార్మికుల పైన ఒక సూపర్వైజర్, పర్యవేక్షకుడు, ప్రతి 100 మందిని ఒక యూనిట్గా తీసుకొని ఈ 100 మందికి నిపుణత, అనుభవం, సీనియారిటీ ఉన్న కార్మికుడిని నాయకుడిగా పెట్టేవారు. ఈ యూనిట్ని ముజాం యూనిట్ అని పోర్చుగీస్ భాషలో పిలిచేవారు. త్రవ్వకాలన్నీ మగ కార్మికులే జరిపేవారు. మట్టి మోయడం, ఓడవటం, కడగటం లాంటి వాళ్ళు పిల్లలు చేశారు. బండరాళ్ళు అడ్డం వస్తే పేలుడు పదార్థాలు ఉపయోగించి పగల కొట్టేవారు. గనిని తవ్వుకుంటూ లోపలికి పోయిన తట్టలతో మట్టిని ఎత్తుకొని వరుసగా నిలబడిన కార్మికు ఒకరి చేతుల్లోంచి ఒకరు అందుకుని అంచెలంచెలుగా గని బయటకు తెచ్చి కుప్పగా పోసారు. గని మట్టిలోంచి వేరు చేసిన వజ్రం రాళ్లను 2 రోజుల పాటు నీళ్ల తొట్టెలో వేసి నానబెట్టారు. రాయిని అంటుకున్న మట్టి కడి ఆ వజ్రపు రాయిని ప్రభువుకు అప్పగించటం వాళ్ళ బాధ్యత. ఎత్తుగా ప్రత్యేకంగా కట్టిన ఒక అరుగు మీద కొద్దిగా గని మట్టి తెచ్చి కొండ చీపుళ్లతో జాగ్రత్తగా కడిగేవారు. వజ్రపు రాయికి మామూలు రాయి తేడా తెలిసిన నిపుణుల పర్యవేక్షణలో ఈ కడుగే కార్యక్రమం జరిగింది. వజ్రపు రవ్వ దొరికిన దాని విలువ దాందే కదా, ఇంత ముక్క జరిగింది. అక్కడి నుంచి ప్రభుత్వ ఆధ్వర్యంలో కార్ఖానాకు ఈ వజ్రపు రాయిని చేర్చేవారు. దాన్ని కోణాలుగా కోసి సానబెట్టేందుకు తిరగలి రాయి లాంటి రాతి చక్రాలు ఉండే. విజయనగరం పనివాడు అనుసరించే పద్ధతులు తరుగు ఎక్కువగా పోదని, పోర్చుగీస్ పద్ధతిలో ఎక్కువ వజ్ర భాగం నష్టపోతున్నామని పోర్చుగీసులే ఒప్పుకున్నాం. రాయి ఎంత వేగంగా తిరిగితే మెరుగు అంత ఎక్కువ, తరుగు అంత తక్కువ వస్తుందని చావర్లియర్ రాశారు. గనులకు ప్రైవేటు యాజమాన్య పెద్ద గనులను రాయల వారి స్వయంగా నిర్వహించిన
చిన్న గనులన్నీ ప్రాంతాలన్నీ నమ్మకమైన వ్యక్తులకు కౌలుకిచ్చేవారు. గూటి గుత్తి గనిని అడపా నాయకుడు కౌలు తీసుకొని అడపా నాయక్ మరొక సామంత్ రాజుకు ప్రధాన సలహాదారు. గతి గూటి గుత్తి ప్రాంతానికి ప్రభు. ఆదాయం 3 లక్షల బంగారం పర్దావు. ఈ ఆదాయంలో గుత్తి వజ్రాల గనిలో దొరికే వజ్రాల మీద వచ్చే ఆదాయం చేర. రాజుకు ప్రతి సంవత్సరం 40,000 మర్దావులు చెల్లిస్తారు. అయితే అక్కడ దొరికే వజ్రాలలో 20 మంజలిసులకు మించిన బరువుగా వజ్రాలన్నీ రాజాగారి కోశాగారానికి సమర్పించాల్సింది. 8,000 పదాతులు, 800 గుర్రాలు, 30 ఏనుగులను పోషించాలి. రాజుకు ప్రతి సంవత్సరం 1,00,000 పర్దాకులు చెల్లించాలి అని అతన్ని గురించి ఫెర్నారో న్యూనిజ్ వ్రాశారు. విస్తృత సామ్రాజ్యంలో తిమ్మరాయుడు వజ్రాల గనిని, గోపాలరాయుడు నంద్యాల వజ్రాల గనిని, కృష్ణరాయుడు అనే పాలెగాడు మర్మూరు గనిని కౌలుకు తీసుకొని నిర్వహించాన వాళ్ళని విదేశీయుల వ్రాతల్ని బట్టి మనకు తెలుసు. మ్యాంజలిన్ అనే ఒక క్యారెట్ ఉన్న కొంచెం, మ్యాంజలిన్ అంటే ఒక క్యారెట్ కంటే కొంచెం ఎక్కువ. బంగారం కానీ వజ్రాలని నాణ్యతని క్యారెట్లో కొలుస్తారు అందరికీ. కనుక 4 మ్యాంజనీలు 5 క్యారెట్లకు సమానం. 20 మ్యాంజనీలు అంటే 25 క్యారెట్. 25 క్యారెట్ల కన్నా చిన్నవైన వజ్రపు రాళ్ళను తామే ఉంచుకొని గనుల లీజుదారులు పెద్ద వజ్రాలంటి సగౌరవం ప్రభువుకు సమర్పించుకునేవారు. ఏ కారణం చేతనైన రాజ్యంలో ఎవరి దగ్గర 25 క్యారెట్ల కన్నా పెద్ద వజ్రం ఉన్నా, దాన్ని అమ్మినా, దాన్ని కొన్నా తలకాయ తీసేది. వజ్రానికి సాన పెట్టేవాళ్ళు కూడా మనిషికి 3 వజ్రాల కన్నా ఎక్కువ ఉంచుకోకూడదని ఆంక్ష ఉండదు. 15, 31, 32 సంవత్సరాలు ముత్తిన లక్ష్మీశెట్టి వజ్ర కరూరులోని ప్రభుత్వ వజ్ర భాండాగారానికి అధిపతిగా ఉండేవారు. పెద్ద వజ్రాలు మాత్రం రాజధానిలో ప్రభుత్వ కోశానికి పంపించి చిన్న వజ్రాలను తాను సంరక్షించాడు. విలియం మెత్తోలిన్ రిలేషన్స్ ఆఫ్ గోల్కొండ ఇన్ ద ఎర్లీ 17th century 1931లో ఉన్న గ్రంథంలో ఇలాంటి వివరాలన్నీ బాగా స్పష్టంగా. వజ్రాల అంగడి. రాయలసీమలో వజ్రాలు రోడ్డు మీద పెట్టుకొని చేపలు, కూరగాయలు అమ్మినట్టు అమ్ముతారని మనం చెప్పుకుంటాం. అది 1520-22లో డొమింగో పేస్ అనేవాడు రాసిన దాన్ని బట్టి చూస్తే విజయనగరం కాలంలో కాయగూరలు అమ్మినంత స్వేచ్ఛగా వజ్రాల మార్కెటింగ్ జరిగేదని తెలుస్తుంది. ఇంకా ముందుకు వెళితే ఒక విశాలమైన మనోహర వీధికి వస్తుంది. నేను ఇంతకు ముందు వర్ణించిన అందమైన వీధుల వంటి ఈ ఇళ్ళు భరించగలిగిన స్థాయి ధనవంతులవని గుర్తుంచుకో. ఈ వీధిలో చాలామంది వర్తకులు ఉంటారు. అందుక్కడ అన్ని రకాల కెంపులు, వజ్రాలు, పచ్చలు, పగడాలు, సన్నముత్యాలు, వస్త్రాలు, భూమి మీద లభించే ప్రతి వస్తువు, నువ్వు దలుచుకున్నది ఏదైనా దొరుకుతుంది అని ఫర్గాటెన్ ఎంపైర్ విజయనగరం అనేటువంటి దానిలో రాబర్ట్ స్యూయల్ అనే ఆయన రాశారు. ఇచ్చావరసర వస్తువుల్లో పాటు ఖరీదైన వజ్రాలు సామాన్య ప్రజల కోసం బహిరంగంగా అమ్మకం జరిగేది. అవే కాదు, గుర్రాలు కూడా ఈ మార్కెట్లోనే అమ్మకానికి ఉండే. చిన్న వజ్రాలను మూటగట్టి హంపి మార్కెట్లో 5 రూబుళ్ళ 10 రూపుళ్ళ అమ్మేవాళ్ళని నికితన్ రాశారు. 2,000 పౌండ్ల బరువైన బంగారం ఇచ్చి
25 వజ్రాలు కొనుగోలు చేసేవాళ్ళు. కొన వజ్రం అయితే 10,000 పౌండ్ల ఎత్తు బంగారం ధర పలికే. బహిరంగ మార్కెట్లో దొరికే వజ్రాలు ఎక్కువ భాగం ప్రైవేటు యాజమాన్యం నిర్వహించేటువంటి గనుల్లోని చిన్న వజ్రాలే. పెద్ద వజ్రాలు బహిరంగంగా అమ్మటం నిషిద్ధం లేదు. వీటితో పాటు కృత్రిమ వజ్రాలు కూడా అమ్మేవారు. ఇమిటేషన్ వజ్రాలు బార్బోజా అనేవాడు. అంటే అడల్టేషన్, కల్తీ అప్పుడు ఉంది, ఇప్పుడు. అందుకని నాణ్యత పసిగట్టగలిగిన స్వర్ణకారు వెంట తీసుకువెళ్ళవలసిందిగా పోర్చుగల్ రాజు తన ఏజెంట్లను ఆదేశించారు. చాలా దేశాల వాడు ఇక్కడ కొన్న వజ్రాలతో ఇక్కడే బంగారు ఆభరణాలు చేయించుకొని తీసుకెళ్ళారు. 1517 లాజరస్ నోరన్ బెర్లర్ అనేటువంటి జర్మనీ నగర వ్యాపారి పోర్చుగీసులతో కలిసి విజయనగరం మార్కెట్కు వచ్చారు. రాజ్యం 4 మూలలా తిరిగారు. వజ్రాల గనుల వివరాలు తెలుసుకు తిరిగి వెళ్ళి జర్మనీ అంతా హంపి వజ్రాల గురించి ప్రచారం చేసి జర్మనీ ప్రభు 1520లో హిస్వోజల్ అనే వ్యాపారి డబ్బిచ్చి తన పక్షాన వజ్రాలు కొనుగోలు చేసి తెమ్మని పంపాడు, నియమించాడు. 23/10/1549 పోర్చుగల్ రాజు భారతదేశంలో తన గవర్నర్ కాస్మో ఎనాస్ అనే వర్తకుడి విజయనగరంలో వజ్రాలు కొనడం కోసం 10 పరదాగుల బంగారాన్ని ఇవ్వవలసిందిగా ఆదేశించారు. యాంటోనియో లోపెజ్ భారతదేశంలో పోర్చుగీసుల కోశాధికారిగా ఉండేవారు. 4/4/1557 పోర్చుగల్ రాజు 42 గ్రాముల వజ్రపు ఉంగరం కొనటానికి 24,582 పోర్చుగల్ కరెన్సీ చెల్లించి హంపీకి పంపవలసిందిగా అతన్ని ఆదేశించి వజ్రాల వ్యాపారం ఇంత పకడ్బందీగా జరిగేది ఆ రోజు. ఇవాళ మట్టే మనకి తెలియకుండా నొక్కేస్తాం, గనులు తవ్వేస్తున్నాం, ఎవరికి అదుపు లేదు. ప్రభుత్వాలు మారినా అంతే. నదిలో దొరికే రాళ్ల నుంచి పూర్వపు రోజుల్లో వజ్రాలను ఏరి పదును పెట్టేటువంటి వాడు ఉండేవాడు. రివర్ గ్రావెల్స్ అంటారు. భూమిపై పొరల్లో కూడా ఇలానే వజ్రపు రాళ్ళుండి వాన కురిసినప్పుడు అవి తేలి బయటకొచ్చి వాటిని కింబర్లైట్ స్టోన్స్ అంటారు. కృష్ణా, గుంటూరు, మహబూబ్ నగర్, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలో కృష్ణా తీరం వెంబడి ఉన్న భూముల్లో ఈ కింబర్లైట్ వజ్రపు రాళ్ళు దొరుకుతాయి. తుంగభద్ర నుంచి కృష్ణానది దివిసీమ సాగర సంగమం వరకు 300 కిలోమీటర్ల ప్రాంతం వజ్రాలు దొరికే. ఎంత సిరి సంపదో ఆలోచన. కాబట్టి కృష్ణానదిని వజ్రాల నది అనేవారు. ఈ నదీ పరివాహక భూమి వజ్రభూమి అనేవాడు. వ్రజభూమి అంటే గొల్లపల్లి, వజ్రభూమి. బౌద్ధుల కాలం నాటికే ఇది వజ్రభూమి. గుంటూరు జిల్లా సత్తెనపల్లి దగ్గర కోళ్ళూరు, కృష్ణా జిల్లా జగ్గయ్యపేట దగ్గర పరిటాల గ్రామాలలో గొప్ప వజ్రాల గనులే ఉండే. అనంతపురం జిల్లా వజ్రకొరు, కర్నూలు జిల్లా నంద్యాల, జొందగిరి కర్ణాటకలో రాయచూర్, కడప జిల్లా బనగానపల్లి, విజయనగరం తర్వాత బాగా ప్రసిద్ధి పొందిన వజ్రపు గను కోస్తాకొండ, కడప, ధ్వానీగుట్, నేవ, పేరి వీటిని వజ్రపు గనులున్న ప్రాంతాలుగా యూరోపియన్ల రికార్డుల్లో పేర్కొన్నారు. విజయనగర కాలంలో హంపి వజ్రాలుగా పిలువబడినట్టు ఈ వజ్రాలను సుల్తానుల కాలంలో గోల్కొండ వజ్రాలనే పేరు మార్చుకొని పిలిచారు. విలియం మెత్ వరల్డ్ అనే యూరోపియన్ 17వ శతాబ్దిలో కోళ్ళూరు గనిని బాగా ప్రశంసించి
వజ్రకరూర్ తర్వాత అంతటి ప్రశస్తమైన వజ్రాలు కోళ్ళూరులోనే దొరికేవిట. కోళ్ళూరు గదిని గోల్కొండ సుల్తానులే కనుగొన్నారని అంటారు. కానీ గోర్డాన్ మెకంజీ కృష్ణా డిస్ట్రిక్ట్ మాన్యువల్ 1883లో ఈ కోళ్ళూరు గని అంతకు మునుపు అనేక వందల సంవత్సరాలు ఉండేదని రాసి. వెనిస్ యాత్రికుడు మార్కో పోలో 13వ శతాబ్దిలో కృష్ణా తీరాన్ని దర్శించారు. కృష్ణానది మీదుగా ప్రయాణిస్తూ సింధుబాద్ సాహసయాత్రని గుర్తు చేసుకుని ఆయన సందర్శించిన వజ్రాల గని ఈ కోళ్ళూరే కావచ్చు అంటాడు మెకంజీ. అశోకుడి తరఫున బౌద్ధ ప్రచారాన్ని శ్రీలంక వెడుతూ మార్గమధ్యంలో కృష్ణానది దగ్గర ఆగిన శిష్యరక్షిత బృందం కృష్ణానది మీద ప్రయాణిస్తున్న వజ్రాల దిండ దగ్గర ఇసుక మేటకు పట్టుకొని పడవ ఆగిపోయి. వజ్రాలు దొరికే భూమి కాబట్టి దీన్ని వజ్రాల దిన్నె అన్నారని, అవే తరువాత కాలంలో కోళ్ళూరుగా ప్రసిద్ధి చెందిందని ఒక వాదన. కృష్ణా డిస్ట్రిక్ట్ మాన్యువల్లో మెకంజీ ఈ కోళ్ళూరు గురించి ఒక ఆసక్తికరమైన కథ చెప్పారు. 15 రోజులు ప్రయాణిస్తే వజ్రాలు దొరికే కొండ వస్తుందని, దాన్ని అర్బెనిగాస్ కొండ అంటారని, దాని మీద వజ్రాలను కాపాడు భయంకర సర్పాలు తిరుగుతుంటాయని, దాన్ని ఎక్కడం చాలా కష్టమని, అందుకని ఈ కొండకు దగ్గరలో ఉన్న మరో కొండ మీదకి అక్కడ పూజలు చేసి బలిసిన ఎద్దుని బలిచి దాని మాంసాన్ని ముక్కలుగా తరిగి ప్రత్యేకమైన యంత్రాల సహాయం ఈ మాంసం ముక్కల్ని వజ్రాల పర్వతం మీదకు విసిరేసేవారు. మాంసం ముక్కలను వజ్రాలు అంటుకుంటాయి. రాబందులు ఆ మాంసం ముక్కని గోళ్లతో పట్టి అక్కడ పాములుంటాయి కాబట్టి సురక్షితమైన యువతలి కొండకు తెచ్చుకొని తింటారు. మాంసానికి అంటిన వజ్రపు తొనకలు అక్కడ రాలి పడితే వాటిని ఏరుకునేవారు. ఈ కథ కోళ్ళూరుకు సంబంధించిందే అని, కోళ్ళూరు దగ్గర వజ్రసేకరణ ఇలా ప్రారంభమై ఈ కథను చెప్పారు. మార్కో పోలో కూడా కోళ్ళూరు గురించి ఇలాంటి కథే చెప్పారు. కాబట్టి అతడు దర్శించింది కోళ్ళూరే అని అర్థం అవుతోందంటాడు మెకంజీ. 15వ శతాబ్దిలో నికోలా కోంటి ఫ్రెంచి నగల వర్తకుడు జాన్ బాప్టిస్ట్ టావెర్నియర్ 1605-89 మధ్యకాలం తన ఈ కొల్లూరు వజ్రాల గనిని సందర్శించి టావెర్నియర్ గోల్కొండ నుంచి 6 రోజులు ప్రయాణించి కృష్ణదాడ్ గనికాలర్ గనికొల్లూరు వెళ్ళినట్టు రాసుకున్నారు. నేటి పులిచెంతలకు దక్షిణాన బెల్లంకొండ పక్కన గనికొల్లూరు ఉంది. 1679 మార్చి 18న స్ట్రేషన్ మాస్టర్ అనే ఈస్ట్ ఇండియా కంపెనీ ఏజెంటు మచిలీపట్నం మద్రాస్ మచిలీపట్నం మధ్య వ్యాపార అనుకూల అంశాలు పరిశీలిస్తూ కోళ్ళూరు సహా కృష్ణా తీరంలో వజ్రాలు దొరికే అవకాశాలు సర్వే చేశారు. 1795లో హేనీ ఇంకో సర్వేయర్ రంగుల బొమ్మలతో వీటి గురించి నివేదిక 1880 జియలాజికల్ మెమోయర్స్ గ్రంథంలో గని పరిటాల ప్రాశస్త్యాన్ని తెలుపుతున్న వివరాలు. అలాగే 1881 నాటి గ్రంథం ద డైమండ్స్ కోల్ అండ్ గోల్డ్ ఆఫ్ ఇండియాలో కూడా చాలా వివరాలు. 1850లో లెఫ్టినెంట్ యాపిల్ గాత్ అనేటువంటి అసిస్టెంట్ సివిల్ ఇంజనీర్ పరిటాల జగ్గయ్యపేట పరిసర ప్రాంతాలు సింగరేణికి మించిన బొగ్గు నిక్షేపాలున్నాయని చెప్పి
కమాలియార్ జంగ్ బహదూర్ పరిటాలను ఒక తాలూకాగా ప్రకటించి ఈ తాలూకా మొత్తం 8-7 గ్రామాలు వజ్రాల గనులు ఉండే. గనియాత్పూర్, వెలునూడూరు, బత్తినపాడు, నందిగామ, కొడవటికల్, ఉస్తేపల్, మల్లవల్ గ్రామాన్ని కలిపి పరిటాల తాలూకాగా ప్రకటించి గనులున్న తాలూకా కాబట్టి దీన్ని కన్నత్ తాలూకా అని 1640 వరకు పరిటాలని పట్టియాల అన్న. 1650లో గోల్కొండ సుల్తాన్ అబ్దుల్ హుసేన్ దగ్గర మంత్రిగా ఉన్న మీర్ జుమ్లా తన మంత్రి పదవికి రాజీనామా పరిటాలను వజ్రాల వ్యాపారిగా మారిపోయారు. పెద్ద వజ్రాలను ప్రభుత్వానికి అప్పగించే నియమానుసారం పరిటాలలో దొరికిన ప్రసిద్ధ వజ్రాలను ఈ మీర్ జుమ్లా గోల్కొండకు సమర్పించాడు. కొల్లూరులో దొరికిన కోహినూర్ వజ్రాన్ని మాత్రం సరాసరి మొఘల్ చక్రవర్తి షాజహాన్కే ఇచ్చారు. రాయల అనంతరం తెలుగు ప్రజలు చరిత్ర ప్రసిద్ధి చెందిన కొండపల్లి వజ్రాలు దాదాపు 16 వరకు వివిధ డాక్యుమెంట్ల ఆధారంగా కనిపిస్తాయి. రాయల అనంతరం దొరికినటువంటి తెలుగు వజ్రాలు ఇవి. తెలుగు ప్రజలు కాదు, తెలుగు వజ్రాలు పొరపాటు. కోహినూర్ వజ్రం ప్రస్తుతం ఇది 180 క్యారెట్లు ఉంటుందని అంచనా. 1656లో కొల్లూరులో దొరికిందని చరిత్రవేత్తల అభిప్రాయం. బ్రిటిష్ రాణి కిరీటంలో దీన్ని అమర్చి ఇప్పుడది లండన్లో రాబర్ట్ స్యూయర్ విస్తృత సామ్రాజ్య విజయనగరంలో వజ్రాల అనుబంధంలో దీని గురించి కొంత వివరణ ఉంది. ఆ సమయంలో మీర్ జుమ్లా వజ్రాల తవ్వకం చేయిస్తున్నాడు. ఈ వజ్రాన్ని చెక్కకుండానే షాజహాన్ చక్రవర్తికి బహూకరించాడు. అప్పుడు దాని బరువు 757 ఇంగ్లీష్ క్యారెట్. దీన్ని వెనిస్ నగరానికి చెందిన హార్డెన్సియో బోర్టియో సాగపట్టడం కోసం అప్పగించాడు. అతని చేతుల్లో చాలా తరుగుపోయి 1685లో ఔరంగజేబు కోశాగారంలో టావర్నియర్ దీన్ని చూసిన అది 268.5 ఇంగ్లీష్ క్యారెట్లకు మించిన బరువు లేదు. 1739లో ఇరాన్ ప్రభు నాదిర్ షా 1688లో కొట్టి 1747లో చనిపోయాడు. ఢిల్లీని ధ్వంసం చేసి ఈ వజ్రాన్ని తన వెంట తీసుకెళ్ళాడు. దీనికి కోహినూర్ వజ్రం అని పేరు పెట్టి 1747 నాదిర్ షా హత్యకు గురయ్యాడు. తర్వాత ఈ కోహినూర్ వజ్రం అతని మనముడు షారూఖ్ చేతుల్లోకి 4 ఏళ్ల తరువాత షారూఖ్ దీని ఆధునిక ఆఫ్ఘనిస్తాన్ నిర్మాత అహ్మద్ షా దురానీకి అమ్మేశాడు. దురానీ నుండి అతని కొడుకు తైమూర్ షా దురానీకి చేరింది. 1793లో వారసత్వంగా అతని కొడుకు జమాన్ షా దురానీకి లభించింది. 1795లో అది అతడి సోదరుడు సుల్తాన్ షుజా చేతుల్లోకి చేరింది. 1809లో షుజా కాబూల్ రాజయ్య ఎల్ఫిన్ స్టోన్ ఆ సమయంలో ఆ వజ్రాన్ని అతడి చేతి కంకణంలో చూసినట్టు చెప్పారు. 1818లో ఒక ఒప్పందం ప్రకారం షుజా ఈ కోహినూర్ వజ్రాన్ని రంజిత్ సింగ్కు అప్పగించి రంజిత్ సింగ్ తరచుగా ఈ వజ్రాన్ని ధరించడాన్ని లాహోర్ యూరోపియన్ సందర్శకులు చాలాసార్లు చూశారు. 1839లో రంజిత్ సింగ్ మరణానంతరం బాలుడైన దులూక్ సింగ్ వారసుడిగా గుర్తించేవారు కోహినూర్ వజ్రాన్ని ఆభరణాల కోశంలో ఉంచేశారు. 1849లో పంజాబ్ను బ్రిటిష్ సామ్రాజ్యంలో కలుపుకోవటంలో దీన్ని సర్ జాన్ లారెన్స్కి అప్పగించారు. అతడు దీన్ని ఇంగ్లాండ్ రాణికి పంపారు. 1851లో
తొలి మహాప్రదర్శనలో దీన్ని ప్రదర్శించారు. 1852 గరాన్స్ కంపెనీకి చెందిన పూల్ శాంజర్ అనే ఆమ్స్టర్డామ్ వజ్రాల కట్టర్ అంటే కోసేవారు. దీన్ని మళ్ళీ సానపెట్టి అప్పుడు దీని బరువు 106/16 క్యారెట్ అంత తగ్గిపోయి. గ్రేట్ మొఘల్ వజ్రం 787.5 క్యారెట్ల పెద్ద వజ్రం గ్రేట్ మొఘల్. యూరోపియన్ వ్రాతల్ని బట్టి ఈ వజ్రం ఒకటి ఉండేదని తెలుస్తారు. 1650లో కొల్లూరులో అది దొరికిందని చెప్తారు. అంటే కొల్లూరు అంటే ఇక్కడే మరి ఎక్కడుందో తెలియదు. రీసెంట్ వజ్రం 1701లో ఫలితాల్లో ఇది బయటపడి ప్రస్తుతం దాని బరువు 410 క్యారెట్. ప్యారిస్లోని అపోలో గ్యాలక్సీ ప్రదర్శనశాలలో ఇది 1766 ఈస్ట్ ఇండియా కంపెనీకి గంజాం, విశాఖ, గోదావరి, కృష్ణా జిల్లాని పరిపాలించుకోవటానికి రాబర్ట్ క్లైవ్ ఫర్మానా పొందాక ఈ వజ్రం మీద అప్పటి మద్రాసు గవర్నర్ పిట్స్ దొరగారి కన్నుపడి దాన్ని బలవంతంగా స్వాధీనం చేసుకు పిట్స్ దొర రహస్యంగా తీసుకెళ్ళి రీజెంట్ ఆర్జియన్స్ కంపెనీకి అమ్ముకొని అది ఫ్రెంచి ప్రభుత్వాన్ని చేసి రాణిగారి కిరీటంలో అమర్చారు. రీజెంట్ కంపెనీ వాడు ఇచ్చింది కాబట్టి దీన్ని రీజెంట్ వజ్రమని, పిట్స్ ధర దొంగతనంగా తెచ్చమ్మాడు కానీ పిట్స్ వజ్రం అని పిలుస్తారు. కోహినూర్ వజ్రం కోళ్ళూరికి రీజెంట్ వజ్రం ఫలితాల అంతర్జాతీయ కీర్తిని తెచ్చింది. 4 ఊర్లోఫ్ వజ్రం అది 300 క్యారెట్ల వజ్రం 1739లో కోళ్ళూరులో దొరికింది. ప్రస్తుతం రష్యాలోని కెంబ్రిన్ వజ్రాల కోశంలో భద్రంగా ఉంది. ఇది రష్యా చేరిన విధానం వేరే పరిశోధన అంశం. బహుశా విక్టోరియా రాణి జార్జ్ చక్రవర్తికి ఉన్న సంబంధం వల్ల ఆమె కానుగ్గా చేరి ఉండొచ్చు. నిజాం వజ్రం 440 క్యారెట్ల వజ్రం కూడా కొల్లూరులోనే దొరికింది. 1835లో దొరికింది. ప్రస్తుతం నిజాం ట్రెజరీలో భద్రపరచబడి ఉంది. హోప్ వజ్రం కేవలం 67 క్యారెట్ల ఈ వజ్రం 1642లో కొల్లూరులో దొరికింది. ప్రస్తుతం దీన్ని వాషింగ్టన్ స్మిత్ జూనియర్ ఇన్స్టిట్యూషన్లో భద్రపరిచారు. అక్కడికి ఎలా చేరిందో తెలియదు. గోల్కొండ వజ్రం 130 క్యారెట్లున్న ఈ కొండపల్లి వజ్రం మెల్బోర్న్లోని డన్క్లింగ్స్ నగల వ్యాపారముల దగ్గర ఇంకా ఉంది. చివరికి 8 కొల్లూరు వజ్రం 63 క్యారెట్ల కొల్లూరులోనే దొరికింది. ప్రస్తుతం ఎక్కడుందో ఏమైందో ఎవరు. ఇవి కాక అక్బర్ షా, దర్యాయినూర్, హాజ్ ఈ మహద్, సోని, బాబర్, గ్రేట్ టేబుల్ షా ఇలా అనేక తెలుగు వజ్రాలు ఉండేవని రికార్డుల ఆధారంగా తెలుస్తారు. బరోడా రాజు గయక్వాడ్ దగ్గర వీటిలో ఒక వజ్రం ఉందని భావిస్తాం. రేపు గోల్కొండ వజ్రాల గనుల గురించి మనం తెలుసుకుంటాం.